ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి అమ్మా బాప్తిసం తీసుకో, నువ్వు స్వర్గానికి పోతావు, ఏసైని నమ్ముకో, నీకు నరకం అనేది ప్రాప్తించకుండా ఉండిద్ది, నువ్వు పూజలు చేస్తున్నావు కదా, ఆ పూజల వల్ల నీకు నరకమే తప్ప స్వర్గం అనేది నీకు చెందదు అని అన్నది. అవును, అసలు ఏందమ్మా బాప్తిసము, ఎందుకు తీసుకోవాలి, నేను పూజలు చేస్తా బాగానే సంతోషంగా ఉన్నానంటే అట్లా లేదమ్మా, నువ్వు పూజలు చేయడం వల్ల నువ్వు ఖచ్చితంగా నరకానికే పోతావు, బాప్తిసం తీసుకొని బొట్టు తీసేసి పూలు తీసేసి ఏది పెట్టుకోకుండా నిజమైన ఏసై బిడ్డలాగా నువ్వు కనపడాలి, అప్పుడే నువ్వు స్వర్గానికి చెందుతావని అన్నది. అదేంది, మా భగవద్గీతలో అలా లేదు కదా, ఎక్కడైనా భగవద్గీత అయినా బైబుల్ అయినా ఖురాన్ అయినా ఎక్కడైనా ఏం చెప్తారు, తప్పు చేస్తే నరకానికి, అదే పాపాలు చేస్తే నరకానికి పోతారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారు కదమ్మా, మానవత్వమే కదా ఏ దేవుడైనా చెప్పేది, మంచి కదా చేశారంటే అట్లా ఏమి లేదమ్మా, నువ్వేమి చేయొద్దు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఏసే నమ్ము, నువ్వు ఖచ్చితంగా స్వర్గానికే పోతారు అని అన్నారు. ఇదెక్క లాజిక్ నాకైతే అర్థం కాదు, మీకేమైనా అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి.